హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను లావణ్య ఒట్టుకూరి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు జరుగుతున్నాయని చెప్పాలి. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎటుపోతుంది, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఈరోజు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారి దగ్గరకు వచ్చాము. ఆయన ఏం మాట్లాడతారో విందాం. సార్ నమస్తే. నమస్తే. అసలు థియేటర్ల బంద్ విషయం లేవనెత్తింది ఎవరు? థియేటర్ బంధు విషయం లేవనెత్తింది నేను కాదంటే నేను కాదు, నేను కాదంటే నేను కాదు అంటున్నారు. కాకపోతే ఇది ఎవరెత్తారు ఏంటి అనేది మైకులో మాట్లాడుకున్నారో, ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అరవింద్ గారు ఏం చెప్తారంటే, అసలు నేను దీనికి వ్యతిరేకం, నాకు తెలుసు, నేను అందుకే రానన్నాను, మా వాళ్ళని రానివ్వలేదు అంటారు. ఆయన అంటాడు, నేను కలిపి పెట్టాలి, ఆయన చెప్తే ఇలాగా నేను కూడా ఉన్నాను, కానీ బంద్ అనేది మీకు తప్పు, మీ మీడియా చేసిన తప్పు, మీరు ఇదేనే వెయ్యండి అని చెప్పి ఆయన చెప్తాడు. అదంతా చేసింది సత్యనారాయణ ఏప్రిల్ 19వ తారీఖు నాడు చేసింది అంటాడు. ఓకే, అది ఒక జిల్లాకు చేసింది. ఏప్రిల్ 19వ తారీఖు నాడు జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు అంతా కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఎగ్జిబిటర్లు అందరూ కూర్చునే సమయంలో సురేష్ బాబు గారికి మనసులో, ఎందుకు థియేటర్లు ఉన్నాయి కాబట్టి సురేష్ బాబు గారి తాలూకా కూర్చున్నారు, అరవింద్ గారి తాలూకాలో కూర్చున్నారు, అనుశ్రీ సత్యనారాయణ గారు అందరూ కూర్చొని దాన్ని మాకు జూన్ 1 అంటే ఏప్రిల్ 19 జూన్ 1 నాడు కానీ రాకపోతే, మేము పర్సంటేజ్ కానీ ఇవ్వకపోతే మేము పర్సంటేజ్ ఇచ్చే సినిమాలు మాత్రమే వేస్తామని వాళ్ళు చెప్పారు. ఓకే, వాళ్ళు జిల్లా దాకా చెప్పుకున్నారు. వాళ్ళు దాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి 2 రాష్ట్రాలకు అంటించింది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. దానికి ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ ఏం చెప్తాడు, దిల్ రాజు గారు నాకు ఫోన్ చేశారు, నేను 18 మీటింగ్ పెట్టాను అని ఆయన చెప్తాడు. అయిపోయింది. దిల్ రాజు గారు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇనానమస్గా దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు అండ్ అదర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అండ్ లీజ్ ఓనర్స్ అందరూ కలిపి మొత్తం టోటల్గా ఇనానమస్గా 2 రాష్ట్రాల్లో థియేటర్లు 1వ తారీఖుని బంద్ చేస్తాం, మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే అనేది ఒక లెటర్ ఛాంబర్కి ఇచ్చారు. ఛాంబర్ వారు కౌన్సిల్కి ఇచ్చారు. వెంటనే కౌన్సిల్ వారు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ నిర్మాతల అభిప్రాయాలన్నీ తీసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం టోటల్గా అందరూ నిర్మాతల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. వెంటనే ఒక లెటర్ మళ్ళీ కౌన్సిల్ ఛాంబర్ పంపించారు. మీ బంద్ అనేది పాటించడం కరెక్ట్ కాదు, మనం మీటింగ్ పెట్టుకుందాం, జాయింట్ మీటింగ్ పెట్టి అనే నిర్ణయాలు తీసుకుందాం, కానీ బంద్ అనేది మీరు తీసేయండి, బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అనేది బెదిరించే ద్వారానే వస్తుంది, కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈలోగా లోకేష్ గారు దుర్గేష్ గారు ఇంటర్ఫేర్ అయ్యారు. దుర్గేష్ గారు ఇంటర్ఫేర్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఆపేసి నుంచి ఇంటర్ఫేర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత బంద్ అనేది లేదు అని వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు. అయిపోయింది. దీంట్లో బంద్ చేసింది ఎవరు అంటే, ఆ రోజు 18వ తారీఖు ఉన్నది దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మన ఎవరు సునీల్ గారు, అంటే పెద్దవాళ్ళు. మాకు పెద్ద దిక్కలు అందరూ. అరవింద్ గారు మాకు పెద్ద దిక్కే, ఎందుకంటే మాకు ఛాంబర్లు ఉన్నా ఏమున్నా వాళ్ళనే పిలుస్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళే తీసుకుంటారు. ఛాంబర్ అని పేరే, కౌన్సిల్ అని పేరే. మరి ఆ పెద్ద మనుషులే కదా కూర్చున్నారు. ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఇది బంద్ కరెక్ట్ కాదు, మీరు బంద్ అంటారేంటి అని గట్టిగా మీరు ఖండించుంటే ఈస్ట్ గోదావరిలో బాగుండేది. అరవింద్ గారు, సురేష్ బాబు గారు అక్కడ ఖండించుంటే బాగుండేది. దిల్ రాజు గారు కూడా పెద్ద ఆయన కదా, అక్కడ ఖండించుంటే బాగుండేది. ఖండించకుండా అది ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన రోజైనా ఖండించుంటే బాగుండేది. అరవింద్ గారికి అన్నీ తెలుసు అని చెప్పాడు ఆయన. తెలుసు అని చెప్పేటప్పుడు ఇది ప్రెస్ నోట్ ఇచ్చి ఇది కరెక్ట్ కాదు, మీరు తీసుకున్న నిర్ణయం అని ముందుగా చెప్పుంటే బాగుండు. అన్నీ అయిపోయిన తర్వాత ఎందుకు, అన్నీ అయిపోయి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టారు. ఇది మరి ఎవరు చెప్పారు? ఆయన థియేటర్లు లేవు, ఈయన థియేటర్లు లేవు. మొత్తం కలిపి 1500 మంది ఎగ్జిబిటర్లు ఎక్కడ మీటింగ్ అయ్యారు, ఎప్పుడు థియేటర్లు బంద్ అన్నారు, ఎప్పుడు కష్టాలు చెప్పుకున్నారు, అసలు 1500 మందిలో ఎన్ని వందల మంది వచ్చి మీటింగ్ పెట్టారు? ఇది కావాలి ప్రశ్న. ఈ ప్రశ్న లేకుండా 1500 మందికి మీకు థియేటర్ లేవంటున్నారు. మరి నిజమైన ఎగ్జిబిటర్ లేకుండా 15 మంది ఎగ్జిబిటర్లతో ఎలా మీరు బంద్ కాల్ఫర్ చేస్తారు? 1500 మందికి 15 మంది ఎగ్జిబిటర్లతో బంద్ ఎలా కాల్ఫర్ చేస్తారు? ఆ 1500 మంది మీరు లేరంటే 1500 మంది ఎగ్జిబిటర్లు ఎక్కడ జనరల్ మీటింగ్ పెట్టారు? నాకే తెలియదు, నేనే షాక్లో ఉన్నా. మరి అలాంటప్పుడు మరి ఏ విధంగా మీరు బంద్ పెట్టారనేది అది పవన్ కళ్యాణ్ గారు అది ప్రశ్న. కనుక ఇలాంటి విషయాల్లో మనం ఏది పెట్టినా ఆచితూచి అడుగు వేయాలి. బంద్ పెట్టే అవసరం లేదు, ఎందుకంటే సినిమాలు లేక బాధపడుతున్నాం. మాకు హరిహర వీరమల్లు వస్తే
మేము అందరం కొన్ని 2 వారాల పాటు కరెంటు బిల్లు కట్టుకుందని మా బాధలు మాకున్నాయి. అలాగా మాకు కమల్ హాసన్ గారి సినిమా రావాలి, ఈ నెలలో సినిమాలు ఉన్నాయి, మేము ఎందుకు నోటిగాడి తిండి కొట్టుకుంటాం? నేను ఎగ్జిబిటర్ని. నా ఎగ్జిబిటర్ ఎవరైనా సరే, నిజమైన ఎగ్జిబిటర్ ఎవరైనా ఉండి ఇదిగో మేము బంద్ చేసి ఈ సినిమాలు వెయ్యము అని అనమానండి. ఏ ఎగ్జిబిటర్ అండు నోటిగాడి అన్నం పెడుతుంటే తీసేసుకుంటామా? మాకు లేక సినిమాలు వస్తుంటే మాకు ఫుడ్ వస్తుంది, మేము ఎందుకు పోగొట్టుకుంటాం చెప్పండి? ఇలా ఆడిన డ్రామాల్లో బలిపస్తుని ఎగ్జిబిటర్లను చేశారు, లేని ఎగ్జిబిటర్లను చేశారు, ఉన్న ఎగ్జిబిటర్లు కాదు. కనుక నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది, దుర్గేష్ గారికి అర్థమైంది, రేవంత్ గారికి అర్థమైంది లేదో నాకు తెలియదు, ఎందుకంటే తెలంగాణ పట్టించుకోవట్లేదు. కనుక నేను ఒకటే చెప్తున్నాను, దిల్ రాజు గారు ఆయన చెప్పినవన్నీ కూడా నేను అసత్యాలు. అల్లు అరవింద్ గారు చెప్పారు, ఓకే నేను లేనన్నారు, కానీ ముందుకుంటే అది చెప్పుంటే ఈ డామేజ్ కాకపోను కదా. పెద్దలు మీరందరూ పెద్దలు మాకు. ఇప్పుడు మిమ్మల్ని ఇన్నిసార్లు మీరు అడుగుతున్నా, మీరు మాకు ఇండస్ట్రీలో దిగ్గురువులు. మంచి చేసినా మీరే, చెడు చేసినా మీరే, ముంచినా మీరే, తేల్చినా మీరే, ఛాంబర్ అయినా మీరే, కౌన్సిల్ అయినా మీరే, సినిమా ఇండస్ట్రీకి దాతలు విధాతలు పెద్దలు అన్నీ మీరే. అది తప్పు అని చేసినా కూడా మీకే వర్తిస్తుంది, మంచి చేసినా మీకే వర్తిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ వే అండ్ సీఎం అండ్ పిఎం మీకే ఉంది. మమ్మల్ని మేము ఎప్పుడు చూడడం మీటింగుల్లో, మాకు అప్పుడప్పుడు ఆ మీటింగుల్లో కూర్చోవడం తప్ప మమ్మల్ని ఎప్పుడు మీరు ఎవరికి తీసుకెళ్ళరు. కాబట్టి అందుకని సరే మేము మైక్ ద్వారా అయినా మా బాధను మేము చెప్పుకుంటాం. కనుక ఇలాంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలంటే తినుబండారాల మీద అన్నీ కూడా చెప్పారు. ఓకే, పాప్కార్న్ మీది, సమోసాలు మీయి, మొత్తం టోటల్గా కోకులు మీయి, కూల్ డ్రింక్స్ మీయి, బుక్ మై షో మీది అన్నీ మీవే పెట్టుకొని పర్సంటేజ్ రోజు మా నిర్మాతలు కూడా అవన్నీ ఆ పర్సంటేజ్లు అడిగారు. కనుక ఇవన్నీ నడుస్తున్నప్పుడు తినుబండారం మన థియేటర్కి జనాలు రానివ్వకుండా చేసింది మనం కాదా? 170 రూపాయలు సమోసా, 350 రూపాయలు పాప్కార్న్, 350 రూపాయలు కూల్ డ్రింకు, 170 రూపాయలు వాటర్ బాటిల్. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే, పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? మా జోబులో 1000 ఉంటుంది, పిల్లలు అడిగిన ఏదైనా ఇవ్వలేకపోతే మేము సేమ్ ఫీల్ అవుతాం. కనుక ఆ సినిమాకి వెళ్ళకుండా బయట ఎక్కడైనా తినేసి హాయిగా ఓటీటీలో సినిమా చూసుకోవచ్చు అనే ప్రశ్న వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది మనం కాదా అని అడుగుతున్నాం. గుండెలమే చేసుకొని చెప్పండి. సాధారణ ప్రేక్షకుడిని మనం దూరం చేసింది మనము, సామాన్య ప్రేక్షకుడిని మనం రేటు పెంచింది మనము. థియేటర్ రేటు 800 రూపాయలు టికెట్ పెంచింది మనం కాదా? 1300 టికెట్ పెంచింది మనం కాదా? 500 టికెట్ పెంచింది మనం కాదా? మరి ఇవన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు పెంచి ప్రేక్షకుడిని థియేటర్కి రాకుండా చేసి, మరి ఈరోజు వచ్చి మీరు ఇయ్యొచ్చే స్లంప్ ఉంది అది ఉందని చెప్పడం ఎంత దాకా కరెక్టు? నేను ఈ నలుగురిని అడుగుతున్నా. అన్నిటికీ ఆ నలుగురే, అన్నిటికీ మంచికి చెడుకి అన్నిటికీ ఆ నలుగురే. మా ఇండస్ట్రీకి గురువులు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, అన్నీ వాళ్ళే. మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సామాన్య ప్రజలకు అందరూ థియేటర్లు అన్నీ చెకింగ్ చేయాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇప్పుడు యాక్షన్ తీసుకునే బదులు మనకి థియేటర్ దగ్గర మన థియేటర్లు ఉన్నాయి కదా, థియేటర్ దగ్గర ఎంఆర్ఓ ఉంటాడు కదా, ఆర్డీఓ ఉంటాడు కదా, జాయింట్ కలెక్టర్ లైసెన్స్ అథారిటీ ఉంటుంది కదా. అంటే ఆ మాత్రం కూడా ఆ థియేటర్లో ఏమవుతుందో కూడా చూడలేని పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ ఉన్నారా? చూడలేని పరిస్థితి ఆర్డీఓ ఉన్నారా? చూడలేని పరిస్థితి ఎంఆర్ఓ ఉన్నారా? పంచాయతీ ఈవోలు పరిశుభ్రత కరెక్ట్గా ఉందో లేదో ఈవోలు ఉన్నారా లేరా? మరి మీరంతా థియేటర్లు మన గవర్నమెంట్ దగ్గరే ఉంది కదా థియేటర్లు ఉన్నప్పుడు, మరి మీరంతా ఏం చేస్తున్నారు? మనకంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, సీజ్ ద షిప్, నాదెండ్ర మరి గారు కంటిన్యూ షిప్ సీజ్ అంటే మాట్లాడితే వాళ్ళే వస్తే, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరందరూ ఏం చేస్తారు? ఆఫీసర్ల మీద అజమాయిషి ఆఫీసర్ల మీద స్ట్రిక్ట్గా తీసుకొని అవినీతి నిర్మూలించాలంటే, బ్లాక్ మనీ అరికట్టాలి అంటే ప్రతి దాంట్లో జీఎస్టీలో కదా, జీఎస్టీ కమిషనర్లు ఉన్నారు, జీఎస్టీ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎంత కడుతున్నారో కూడా చెక్ చేసుకోవట్లేదు. మరి వీళ్ళందరి దగ్గర మీకు ఏమైనా నెల ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? 350 రూపాయలు పాప్కార్న్ అమ్ముతుంటే మీరు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? 200 రూపాయలు కూల్ డ్రింక్ అమ్ముతుంటే పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? 170 రూపాయలు సమోసా అమ్ముతుంటే పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? అందుకే నేను చెప్తున్నాను, దయచేసి ఇప్పుడైనా సరే
పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు ప్రతి థియేటర్కి వెళ్ళండి, ఎంత అమ్ముతున్నారో ఏంటో, బయట ఎంత అమ్ముతున్నారో చూసి సామాన్య ప్రేక్షకుడు సినిమా చూసే విధంగా, పేదవాడు సినిమా చూడాలి, మిడిల్ క్లాస్ సినిమా చూడాలి, గొప్పవాడు సినిమా చూడాలి, అందుబాటులో ధరలు వచ్చే విధంగా చేయాలి. అలాగే ఎగ్జిబిటర్కి ఎంత అవసరమో నిర్మాత కూడా సినిమా తీసేటప్పుడు రేట్లు, పెద్ద సినిమాకి రేట్లు పెంచాలి. కానీ మనం ఇంకా అబ్నార్మల్గా పెంచుకోకుండా వెళ్ళాలి. కనుక ఈ నలుగురు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మీరు నేను లేనన్నా ఉన్నన్నా మీరే మా పెద్దలు, మీరే మా దేవుళ్ళు, మీరే మా దైవం, అన్నీ మీరే, కర్త కయ కర్మ అన్నీ మీరే. కాబట్టి ఇది మంచి చేసినా చెడు చేసినా, ఛాంబర్ నుంచి వెళ్ళినా మీరే, కౌన్సిల్ నుంచి వెళ్ళినా మీరే, ప్రొడ్యూసర్ గిల్ట్ నుంచి వెళ్ళినా మీరే, డైరెక్ట్గా వెళ్ళినా మీరే. కాబట్టి న్యాయం చేయవలసింది, తప్పు జరిగితే సర్దిద్దుకోవాల్సింది మీరే. కాబట్టి మాకు మార్గం చూపమని, న్యాయం చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.